స్నేక్ బైట్ జరిగిందా? స్నేక్ పేరు తెలియకపోయినా పర్వాలేదు, కానీ సిమ్టమ్స్ ఇంపార్టెంట్. హాయ్, నేను డాక్టర్ జ్యోతిర్మయి సహస్ర, ఎమర్జెన్సీ ఫిజిషియన్, నెల్లూరు. ఇండియాలో కామన్గా వినోమస్ స్నేక్స్ అంటే విషపూరితమైన పాముల్ని 3 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ గ్రూప్ న్యూరోటాక్సిక్ స్నేక్స్. ఇందులో కోబ్రా అండ్ క్రేట్. కోబ్రా అంటే నాగుపాము, క్రేట్ అంటే కట్లపాము. ఇవి హ్యూమన్ బాడీలో మెయిన్గా బ్రెయిన్ని, నర్వ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో వీరిలో లక్షణాలు కళ్ళు మూతలు పడినట్టుగా ఉండడం, పెరాలసిస్ ఆర్ వీక్నెస్ వచ్చినట్టుగా ఉండడం, బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం ఉంటుంది. ఎందుకు అంటే బ్రీతింగ్ని కంట్రోల్ చేసే సెంటర్ మెదడులోనే ఉంటుంది కాబట్టి. సెకండ్ గ్రూప్ హీమోటాక్సిక్ స్నేక్స్. హీమోటాక్సిక్ స్నేక్స్ అంటే కామన్గా వైపర్స్ వస్తాయి. ఇందులో సాస్కేల్ వైపర్, రసెల్స్ వైపర్ అనేది మోస్ట్ డేంజరస్. ఇవి బాడీలో బ్లడ్ క్లాటింగ్ మెకానిజంని ఎఫెక్ట్ చేస్తాయి. సో వీరిలో బ్లీడింగ్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. లైక్ నోస్ బ్లీడ్ రావడం, చిగుళ్ళ నుంచి రక్తం రావడం, గాయం తగిలిన చోట ఎక్కువగా రక్తం రావడం, ఇలాంటి లక్షణాలు చూస్తాము. థర్డ్ గ్రూప్ మయోటాక్సిక్ స్నేక్స్ అంటే సీ స్నేక్స్, సముద్రపు పాములు. ఇవి బాడీలో మజిల్స్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి. సో ఈ పేషెంట్స్లో బాడీ వీక్నెస్గా ఉండడం, స్టిఫ్నెస్గా ఉండడం, ఆ పేషెంట్స్ యొక్క యూరిన్ డార్క్ బ్రౌన్ కలర్లో ఉండడం, కిడ్నీ ఫెయిల్యూర్ లాగా రావడం, ఇలాంటివి చూస్తాం. సో ఫైనల్గా స్నేక్ బైట్ జరిగిన వెంటనే సిమ్టమ్స్ వచ్చే వరకు వెయిట్ చేయకండి. ఎర్లీగా నియర్ బై ఉన్న ఎమర్జెన్సీకి వెళ్ళండి. ఎర్లీ యాక్షన్, ఎర్లీ ట్రీట్మెంట్ సేవ్స్ లైఫ్.